కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇవాళ 100 రోజులైంది. 100 రోజులైనటువంటి సందర్భంలో అందరికీ ఉన్న వాస్తవ విషయాలు తెలియజేయాలని ముఖ్యమంత్రి గారు పిలిపించి ఇవాళ మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇవాళ నడిపిస్తా ఉన్నారు. 100 రోజులైంది. 100 రోజుల్లో 10 రోజులు వరదలకు పోయినాయి. విజయవాడ వరదలు చూశారు కదా, అంతా టీవీలో చూసారమ్మా. ఒక ముఖ్యమంత్రి 10 రోజులు విజయవాడలోనే ఉండి, మన బోట్లు కూడా చాలా వచ్చినాయి అక్కడ, మన వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు పడవలు వేసుకుని, అక్కడ రాత్రి వాళ్ళు కష్టపడ్డారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి అనక పగలనక ఆయన తిరిగి సాధారణ స్థితి తీసుకొచ్చారు. 90 రోజుల్లో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేశాం. పెన్షన్లు గతంలో 200 పెన్షన్ 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోతా అన్నాడు. 5 ఏళ్ళు పట్టింది ఆయన 3000 చేయటానికి. మళ్ళీ మనకు ప్రభుత్వం వచ్చింది. వచ్చిన వెంటనే జూలై 1వ తారీఖు 1000 రూపాయలు పెంచింది. ఏప్రిల్ నుంచి తీసి 7000 రూపాయలు పెన్షన్లు అందించాం. దాంట్లో కూడా సచివాలయ ఉద్యోగులు, మన పార్టీ నాయకులు అందరూ కలిసి, కూటమి నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ 1వ తారీఖునే పెన్షన్ వాళ్ళని పెట్టుకుంటే మొన్న ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తే మేము అందరం అన్నాం, సార్ సోమవారం ఇద్దామనండి అంటే, లేదు 1వ తారీఖు ఎదురు చూస్తుంటారు కాబట్టి 31వ తారీఖు తీసుకెళ్లి పెన్షన్ ఇద్దామని చెప్పినటువంటి మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తా ఉన్నారు. 1వ తారీఖు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అలాగే అన్నా క్యాంటీన్లు ఆపేశాడు. ఇవాళ 100 అన్నా క్యాంటీన్లు పెట్టించాం. 5 రూపాయలకి అన్నం పెడుతున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా యువతకు ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇవాళ మెగా డిఎస్సి నిర్వహిస్తూ త్వరలోనే 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం. ఇదే పరంపరలో రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన యువతకు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం చేయబోతా ఉంది. అలాగే మనందరూ చూసాం మన ఆస్తుల కాగితాలు, దానిపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ఆ బొమ్మ తీసుకుని ఆయన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని కొత్త యాక్ట్ తీసుకొచ్చి మన భూములు పెట్టి మొత్తం కొట్టేయాలని చూశారు. ఇవాళ మనం వచ్చిన వెంటనే ఆ యాక్ట్ను కూడా రద్దు చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం.